ఆందోళన అన్న వార్త ప్రధానంగా ఇచ్చినారు. గర్భిణీలకు 21,000 ఇది ఎన్నికలు రాగానే ఇట్లాంటి వాగ్దానాలు చేయడం, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎట్లా అమలు చేయాలని మల్లగుల్లాలు పడడం, అమలు చేయలేక చతికిలబడడం, తర్వాత ప్రజలతో మొట్టికాయలు వేయించుకోవడం, ఇట్లాంటి రాజకీయ పక్షాలు పదే పదే చేస్తూ ఉన్నాయి. ఎన్ని అనుభవాలు వచ్చినా కూడా మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ఏవో ఇటువంటి వాగ్దానాలు చేయడం తప్పనిసరి అయిపోతున్నది. అది నిన్న ఢిల్లీ ఎన్నికల్లో ఇది బీజేపీ చేసిన ఆఫర్. గర్భిణీలకు ₹21,000 ఇస్తామని చెప్తున్నారు. అట్లాగే మహిళలకు 2,500, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మురికివాడల్లో అటల్ క్యాంటీన్లు, ₹5 భోజనం. ఢిల్లీ ఎన్నికల వేళ బీజేపీ వరాల జల్లు. సంకల్ప పత్ర పార్ట్ 1 పేరుతో మేనిఫెస్టో విడుదల. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉంటుంది. ఇంకా అందులో ఏమి ఇస్తారో చూడాలి. ఇవి వీలైనంత వరకు నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద కొన్ని నిబంధనలు విధించినా కూడా అవేవి నడవడం లేదు. ఇప్పటి కోర్టులు చెప్పినవి చాలాసార్లు, ఎన్నికల సంఘాలు చెప్పినవి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్వయంగా చెప్పినారు. అలవి కాని ఆ వాగ్దానాలు చేయడం సరైంది కాదు అని చెప్పినారు ఆయన. తెలంగాణ ఎన్నికల్లో అప్పటికి ఆయన పార్టీ చేసిన వాగ్దానాలు వింటూ ఉన్నాం మనం. ఆ క్రమంలో ఆయన మాట్లాడినారు ఢిల్లీలో. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, అయ్యా ఇది తప్పు, ఇట్లాంటి వాగ్దానాలు చేయకండి, అమలు చేయలేని, అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు చేయొద్దు ప్రజలకు అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పినారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా కూడా అనవసరమైన వాగ్దానాలు చేసి రేపు అమలు చేయలేక అప్పుల పాలు చేయడం రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ సరైంది కాదు అని అందరూ. సంక్షేమ రాజ్యం అనేది తప్పనిసరిగా ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచించాల్సిందే. కానీ ఎంతవరకు మనం అమలు చేయగలం అనే విషయాన్ని తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి రాజకీయ పక్షాలు. ఇప్పటికీ మన అవసరం తీరిపోతుంది, పబ్బం గడిచిపోతుంది కదా, ఓ వాగ్దానం ఇచ్చేద్దాం, ఓట్లయితే పడితే అధికారంలోకి వద్దాం అనుకుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు కష్టాలు మొదలవుతాయి. అది రాజకీయ పార్టీలు గుర్తిస్తే మంచిది.